సంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అమీన్పూర్ పిఎస్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు కేవలం 15 రోజుల్లోనే ఛేదించారు. బంధం కొమ్ము హిల్ టాప్ హోమ్స్లోని ఓ ఇంట్లో గత నెలలో జరిగిన చోరీల దుండగులు అరకిలో బంగారం ఎత్తుకెళ్లారు. దొంగతనం జరిగిన ఇంట్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కాలనీలోని సత్యనారాయణ అనే వ్యక్తి ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక్క సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు నిందితుడు శివను పట్టుకున్నారు. అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్న 50 లక్షల విలువైన అరకిలో బంగారు ఆభరణాలు శేర్లింగంపల్లి ఏసీపీ శ్రీనివాస్ కుమార్ సమక్షంలో బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు వేసవి సెలవులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. పోయిన నెల 14వ తారీఖు నాడు ఏప్రిల్ 14వ తారీఖు నాడు హిల్ టాప్ హోమ్స్ కాలనీలో ఉండే వెంకటరమణ గారి ఇంట్లో దొంగతనం అని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. దాంట్లో ఆ క్రమంలో భాగంగా ఈ కాలనీలో ఉండే ఈ సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని దృశ్యాలు వచ్చినాయి. దాన్ని ఫాలో చేసుకుంటూ మేము మిగతా ఏరియాలకు చూసి వెళ్ళి అక్కడ మా ఈ పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో శివ అని చెప్పి ఎవరైతే పాత నేరస్తులు అతను పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి వీరికి పోయిన సొత్తు దాదాపు 95% కూడా టోటల్గా రికవరీ కావడం జరిగింది. దాన్ని మొత్తం కోర్టులో మేము దాన్ని పట్టుకొని ఆ దొంగని కోర్టులో పెట్టి ఆ వస్తువులు కూడా కోర్టులో పెట్టి ఎంబడి దాన్ని మేము కోర్టుకి మనం వాళ్ళకి చెప్పి ఎంబడి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేయించి ఈరోజు భవానీ గారికి అలాగే వెంకటరమణ గారి వాళ్ళ ఫ్యామిలీకి ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దాదాపు 15 రోజుల లోపల ఈ కేసుని మేము మా టీం మా సత్యనారాయణ గారు కానీ అలాగే డిఐ సత్యనారాయణ అలాగే వాళ్ళ టీం సభ్యులు అలాగే నరేష్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ దాదాపు ఒక 15 రోజుల దాని మీద గట్టిగా పనిచేసి దొంగని పట్టుకొని దొంగ వస్తువులు కూడా పట్టుకొని రికవరీ చేసి వీడికి అప్పగించడం ఈరోజు జరిగింది. పోయిన నెల